వెళ్ళగా వచ్చిన ఇలా తమాషగా పూస కూర్చున్నట్టుగా తోసి పోకుండా మాట్లాడుకుందాము. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మూత. ఇక మహాపత్రిక గువ్వల బాటలో పైలట్ బీజేపీలో చేరుతారని ప్రచారం, బీఆర్ఎస్కు మరో షాక్ తప్పదా? కోళ్ళాగలు మన నిన్నయాల ఆనముసుర్లకు కొత్త నీళ్లకు చేపలు ఎదురెక్తే చూడు ఇట్లా ఓదానకంగా ఓడి తోక పట్టుకొని పోతనే ఉంటాయి. గదే కథ. ఇక మరి కోళ్ళాగ గువ్వ రివ్వ రివ్వ రింగ రింగ మొన్న ఎగిరిపోయింది. బీజేపీ తీర్థం ముచ్చుకుంది. వీళ్ళకు గాలి ఇప్పుడు ఎటు మలుతుందయ్యా అంటే ఇటు మలుతున్నట్టు కొడుతుంది. మరి పైలట్ కోళ్ళాగా కూడా ఇక్కడ చిన్నగా ఎందుకంటే మరి నిప్పులేదే పొగ అందుకనే పైలట్ కోళ్ళాగా కూడా పైలట్ రోహిత్ రెడ్డి కూడా మాజీ ఎమ్మెల్యే చిన్నగా తొవ్వ చూసుకుంటుండు. ఎక్కడ బీజేపీ తొవ్వ చూసుకుంటుండు అనేది ఇప్పుడు గుసగుస. చూడాలి మరి ఒకసారి ఈ కోళ్ళాగా గురించి ఏమి రాసిర్రు. ఇగోది గువ్వల బాటలో పైలట్ బీజేపీలో చేరుతారని ప్రచారం, బీఆర్ఎస్కు మరో షాక్ తప్పదా? ఫామ్ హౌస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలలో ఒకరి తర్వాత మరొకరు బీజేపీ బాట పట్టవచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఓ అమ్మా గుడుక పురాణమే నాటయిగా. ఓ లకవా. మొదట అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ తీర్థం పుచ్చుకోగా ఇప్పుడు అదే దారిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పయనిస్తున్నాడన్న ప్రచారం ఉంది. ఇప్పటికే బీజేపీ పెద్దలతో ఆయా నేతలు టచ్లో ఉన్నట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆయా నేతలు పార్టీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. నలుగురు మాజీల కోసం జాతీయ స్థాయి నేతల సంప్రదింపులు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఓహో, మనమంతా గుంపు కట్టుకొని పోతే గుసగుస ఒకటే పని పొక్కుతుంది. మనం ఏం చేయాలి? చిన్న చిన్నగా నువ్వు తర్వాత నేను పోతా, నా తర్వాత నువ్వురా, నీ తర్వాత ఆయన తర్వాత ఆయన అని ఈ రకంగా ఈ కోళ్ళాగలు తమాషగా బాయికాడ బదులుకొని ఇక సంతకాలు కడుతున్నాయి బీజేపీలకు. ఓహో, మొత్తానికి ఏదో నడుస్తుందట. పెద్ద పెద్ద ముత్తదులే ఉన్నట ఇలా. ఎవరు? బీజేపీ పెద్ద కోళ్ళాగలే జాతీయ స్థాయి నేతలతోటే సంప్రదింపులు జరిపి చిన్నగా ఇక అటు మొఖాన బీజేపీ మొఖాన మోరవేటి చూస్తున్నాయట కోళ్ళాగలు. మరి ఇంకా నలుగురు ఆట, మరి ఆ నలుగురు ఎవరో ఏందో ఏం కథో ఒక్కసారి ఈ రకంగా కానీ లోపలికి పోతా కానీ అర్థం కాలే. మొత్తానికి ఇంకా 4 కోళ్ళాగలు కూడా లైన్లో ఉన్నాయట బీజేపీలో పోతందుకు. నాకు ప్రాణహాని ఉంది, రక్షించండి, పూణే కోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ. ఒరే ఎటేట సంగతి. నిన్నయాల ఓట్ల మీద బాగానే మన ఓట్ల చోరీ మీద కథ గమ్మిస్తుండు. మరి పెద్ద మనిషికి ఎటేట సంగతి ప్రాణహాని అనేది ఒక్కసారి మనం కూడా అరుచుకుందాం. తనకు ప్రాణహాని ఉందని రక్షించండి అంటూ రాహుల్ గాంధీ పూణే కోర్టుకు ఆశ్రయించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. వీర్ సావర్కర్పై తాను చేసిన వ్యాఖ్యల కారణంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు నాయకులు తనను బహిరంగంగానే బెదిరించినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు అదనపు భద్రతను కల్పించాలని రాహుల్ గాంధీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సత్యకి సావర్కర్ అనే వ్యక్తి పూణేలోని ప్రత్యేక కోర్టులో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు కాగా విచారణ జరుగుతుంది. వీర్ సావర్కర్ పరువు నష్టం కలిగించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని కేసు నమోదయ్యింది. ఈ క్రమంలోనే ఈ కేసులో
పూణే స్పెషల్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఈ కేసులో ఫిర్యాదు చేసిన సత్యకి సావర్కర్, నాథూరామ్ గాడ్సే, గోపాల్ గాడ్సే వారసుడు అని వారి చరిత్ర హింసతో కూడి ఉందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్లో రవనీత్ సింగ్ బిట్టు అనే వ్యక్తి పేరును ప్రస్తావించారు. దేశంలోనే నంబర్ 1 ఉగ్రవాది రాహుల్ గాంధీ అని రవనీత్ సింగ్ బిట్టు పేర్కొన్నట్లు ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసు విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యే సమయంలో అదనపు భద్రత కల్పించాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇగో ఇది కథ. ఇక నిన్న మొన్నటిదాకా రాష్ట్ర రాజకీయాలల్లో మొయ్యిలో మూత పోయింది బొంబాటుగా. ఎవరిది? రఘునందన్ రావుది. ఇక వాడు మరి చెట్లకి వెళ్ళి ఉండి ఫోన్ చేస్తుండా, గుట్టలలో ఉండి ఫోన్ చేస్తుండా, అడవులలో ఉండి ఫోన్ చేస్తుండా, దేశంలో ఉండి ఫోన్ చేస్తుండా, బయట దేశంలో ఉండి ఫోన్ చేస్తుండో మరి ఇక అర్థం కాని ముచ్చట. వచ్చే పాయ్ ఇక నేను అత మారుస్తాం ఉంచాం, కొద్ది నిమిషాలలో నువ్వు కథం, కొన్ని గంటలలో నువ్వు కథం అని పాపం రఘునందన్ రావుని నిద్రపోకుండా చేసిరు. ఇప్పటికి కూడా ఆయన పిక్క జంకుతుంది. మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము మరి అలా పార్టీ పెద్ద కోజాగలు కూడా మరి ఆయన కొద్దిగా మరి భద్రత కల్పించలేదా అంటే నిన్న ఏది కోజాకు ఇంకా జర భద్రత జర పెద్ద మోపున కల్పించినట్టే కొడుతుంది. ఇక ఇప్పుడు నాకు భద్రత కావాలి, నాకు కూడా ప్రాణహాని ఉంది, నేను నిన్న బ్రహ్మాండంగా ఇక మరి ప్రశ్నిస్తున్నా, ఓట్ల చోరీ మీద బండారం అంతా ఏం తక్కువ లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని నేను ఆధారాలతో సహా బయట పెడుతున్నా. పడిపడనోళ్ళు కేంద్రంలో ఉన్న అధికార పార్టీలో మరి కరుసాగి ఏమన్నా ఉందా, అసలు ఏంది ఏం కథ అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ప్రాణహాని ఉంది అనేది ఇప్పుడు ఆయన తెర మీద తీసుకొచ్చిండు. మొత్తానికి నాకు భద్రత పెంచాలని పూణే కోర్టు మెట్లెక్కిందట రాహుల్ గాంధీ. ఇక గిసవంటి కథ నడుస్తుందిలా శ్రీధర్ బాబు రోల్ మోడల్, మిస్టర్ డిపెండబుల్ మినిస్టర్కు అరుదైన గౌరవం. ఇండియా 100లో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఏఐ రంగంలో దార్శనికుడిగా గౌరవం. ఏఐ అనుకూల క్యాపిటల్గా తెలంగాణను నిలపడంలో కీ రోల్. ఏడాదిన్నరలో ఎన్నో ఘనతలు, మరెన్నో విజయాలు సాధించిన తెలంగాణ సీఎం రేవంత్ ప్రోత్సాహంతోనే ఈ క్రెడిట్ అని మంత్రి శ్రీధర్ బాబు ఆంబాయ వెళ్ళబోసుకుంటుండట. సాంకేతిక పురోగతి ఫలితాలు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందేలా కృషి చేస్తానంటుండట కంది రామచంద్రారెడ్డి. తెలంగాణ క్యాబినెట్లో దుద్దిల్ల శ్రీధర్ బాబు మిస్టర్ డిపెండబుల్, సవాల్ ఎలాంటిదైనా తను అడుగు పెట్టనంత వరకే అన్నట్లుగా చాకచక్యంగా సమస్యలు పరిష్కరించడంలో, అనూహ్య ఫలితాలు సాధించడంలో ఆయనకు ఆయనే సాటి. రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఎంతో స్పెషల్, అందరివాడు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎంతో ఛాలెంజింగ్గా శాఖలు నిర్వహిస్తూ పెట్టుబడుల సాధనలోనే కాక పరిశ్రమకు విశ్వాసం కలిగించి తెలంగాణను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. సమర్థవంతమైన నాయకత్వంతో అద్భుతాలు ఆవిష్కరిస్తున్న శ్రీధర్ బాబు గతంలోని మంత్రులకు భిన్నంగా పని ఎక్కువ చేస్తూ ప్రచారం తక్కువ పొందుతున్నారు. మినిస్టర్ ఎంత కూల్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నా పరిశ్రమ ఫలితాలతో పనితీరుతో అబ్బురపడుతూనే ఉంది. అందుకే ఇండియాలోనే అరుదైన గౌరవం దక్కింది. ఒక్క మాటలో చెప్పాలంటే కంది రామచంద్రారెడ్డి ఏమనుకొస్తుండయ్యా శ్రీధర్ బాబు గురించి అంటే,
కుండ నిండా నీళ్లు ఉంటాయి, కుండ సగం నీళ్లు ఉంటాయి. అంటే ఇక్కడ ఏం రాసుకొచ్చిండు కంది రామచంద్రారెడ్డి? ఇగో శ్రీధర్ బాబు గతంలోని మంత్రులకు భిన్నంగా పని ఎక్కువ చేస్తూ ప్రచారం తక్కువ పొందుతున్నారు. అంటే కుండ నిండా నీళ్లు ఉంటే తొలకాయి, కుండ సగమే నీళ్లు ఉంటే తొలుకుతాయి. అంటే ఇక మరి ఈడంగా ఆడంగా రంగరింగ చేసే నేను ఇంత చేసినా అంత చేసినా బారు బూరు బచ్చానపేట వచ్చే పాయ అని మొయ్యిన మూత మోగిస్తారు సోషల్ మీడియాలో. కుండ నిండా నీళ్ళుంటే తొలుకుతాయా? తొలకాయి. అగో గసవంటి గుణమే శ్రీధర్ బాబు అనుకొస్తుండు కంది రామచంద్రారెడ్డి. అంటే ఈయన చేసేదేమో పని ఎక్కువ ఉంటుంది, ప్రచారం ఏమో తక్కువ ఉంటుంది అనేది ఈ రకంగా శ్రీధర్ బాబు గురించి మరి ఇలా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది మహాపత్రికలో రాసుకొచ్చిర్రులా. వానలే వానలు, రాష్ట్రానికి రెడ్ అలర్ట్, 10 జిల్లాల్లో అతి భారీ వర్షాలు, హైదరాబాదు సిటీలో 3 రోజులు ముసురే, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, నీళ్ళెప్పి నిండుగా ప్రాజెక్టులు, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు భారీ వరద, శ్రీశైలానికి పోటెత్తిన వరద, 7 గేట్లు ఓపెన్. ఎప్పటికప్పుడు పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా, అధికారుల అలర్ట్. వరద పరిస్థితిపై మంత్రి ఉత్తమ్ సమీక్ష. కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడిన కిషన్ రెడ్డి. జిల్లాల కలెక్టర్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తం. తెలంగాణ వ్యాప్తంగా వానలు జోర్దారుగా కురుస్తున్నాయి. రాష్ట్రంలో 10 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో హైదరాబాదు సిటీతో పాటు జిల్లాల్లోనూ వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. జోరు వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో చెరువులు అలుగుబారుతున్నాయి. మరో 2 రోజులు వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ ప్రాజెక్టులు, చెరువుల్లోని వరద పరిస్థితులపై ఆరా తీశారు, సమీక్ష జరిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా, కిషన్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి మాట్లాడిండట. తెలంగాణకు అవసరమైన సాయం అందించాలని కోరిండట. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని జిల్లాల కలెక్టర్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బాగానే ఫోన్ చేసిండట అప్రమత్తం కావాలని. ఇక ప్రాజెక్టుల వద్ద ప్రవాహం ఉధృతంగా ఉన్నందున వాగుల్లోకి చేపల వేట, పశువుల మేపేందుకు, గొర్రెల కొట్టుకుపోతందుకు, బర్రెల కొట్టుకుపోతందుకు, వ్యవసాయ పనులకు మీరు పోవద్దని అధికారులకు సూచించారట. ఈ రకంగా రాష్ట్ర ముఖ్యమైన లీడర్లు. ఇక నిన్న నీ దండం పెడితే ఒకటే పని పెట్టింది ఆన 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 ఎటు చూసినా ఆనే. ఎదిగా ముఖ్యంగా వరంగల్ జిల్లా పగ్గం పాడయింది అనేది గుసగుస వినపడుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా కూడా అదే కోడై కూస్తుంది. ఈ వాన ముసుర్లకు మరి వరంగల్ జిల్లా ఎట్టెట్టాయే, ఏంది ఏం కథ, ఒక్కసారి వరంగల్ కోజాకు ఫోన్ చేద్దాము, ఏమంటది ఏంది ఏం కథ అనేది విందాం. ఇక నిన్నమన్న దాకా పక్కేసుకొని పండుకున్న ఆనదేవుడు ఇక ఇప్పుడు మాత్రం ఇక ఎక్కడ చూసినా ఆనా 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 ఆనా. ఎందుకంటే ఇప్పుడు ఆనల గురించే మనం ఎక్కువ మాట్లాడుకోవాలి. కొంతమందిని దండం పెడితే అధికారులు చెప్పినా అప్రమత్తం లేదు, ఏది లేదు, పోతూనే ఊరు, రోడ్ల మీద దొరుకుతూనే ఊరు. అమ్మో కోజాగా ఫోన్ చేస్తలేదుగా, లేచిందా లేవలేదా? కోజాగా ఫోనే లేస్తలేదు.
ఇక నిన్న కూడా నేను అక్కడ ఎటు సైడ్ అటు ఎటు పోతి పిరగా నిన్న సెక్రటేరియట్ సెక్రటేరియట్ దిక్కుపోతే ఏ చూడరా నీ అంజాలం పాడుపడ గిట్లా బయటకు వచ్చిర్రు. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वो उत्तर नहीं दे रहा है, कृपया कुछ समय पश्चात प्रयास करें. గిట్ల బయటికి వెళ్ళిర్రు గిట్ల సంగతి ఏంది ఏం కథ అంటే ఏం చేయ మరి వెళ్ళకపోతే మాకు వెళ్తుందా సంసారం అని అనబెట్టిరు జనాలు. ఇక నిన్న ట్యాంకు బండు సెక్రటేరియట్ అటు పోతే జనాలు ఏమంటుర్రో ఆన ముసళ్ళకు ఎందుకు బయటికి వెళ్తుర్రా నాయన అంటే ఏమంటుర్రో వాళ్ళు ఒక్కసారి మనం వినే ప్రయత్నం చేద్దాము. దా పెట్టిన ఆర్పిరా నేను ప్రోగ్రామ్ ఇగో ఇదే రా ఒక్కరోజు ఒక్క రోజు హైదరాబాద్ తీసుకొచ్చా మరి ఎట్లా ముసురు మారుతుంది మరి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ పోవాలి మీరు ఈడ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ పోవాలి మీరు సెక్రటేరియట్ అయితే చూసి వచ్చాము మంత్రులు బగబడ కూర్చోబెట్టి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి జనాలు ఎక్కడ పోవద్దు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు కూడా జనంతా సోయి పెట్టి జనాలని ఎక్కడ పోనీయకుండా కాపాడు అంటే వీళ్ళు రామసాగరంగా హుస్సేన్ సాగర్ మొత్తం చుట్టూ గిరగదిగా తిరిగిలాట చూసిరా గిట్ట తయారైరు ఏం చెప్పాలి పోకుండా మామూలుగా ఇంటికి పోయి ఇంటికి అదేనా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మంచిగా అనిపిస్తుందా ముసురు పడుతుంటే పడకుండా ఉంటే తిరగచ్చు అనిపిస్తుంది. మరి ఊర్లో పోంటే రైస్ బతకాలమ్మా. వారం ఉందంటే రేవంతమయ్య టీవీల ముందర మూత మోగిస్తుండు బయటికి వెళ్ళకూడదు. రేపు వస్తాం ఆఫీస్ కి మళ్ళీ రావాలి కదా. ఓ అమ్మా రెండు అంటున్నావు జర ఆడ ముసురు పడుతున్నాయి అటో ముసురు పడి వరద సాగుతున్నాయి జర పైలంగా ఉండు రోడ్డు జర మీ చుట్టాల పక్కల ఫోన్ చేసి చెప్పిన ఆమె ఊర్లో పోట ఏం చెప్పలే. ఓ అమ్మా నువ్వెంత బుద్ధిగా పిల్లగానే మేమియా అక్కడ ఉడకపోతే ఆడ ఊర్లో మరి రేపు వెళ్ళిన కూడా ఉన్నాయా వాళ్ళు మరి బడు బంద్ పెట్టిరా ఆపేలా ఇచ్చిర్రు. ఇక రేపు పొద్దున్న చెప్తారు మాకు బంద్ లేదనే రేపు పొద్దున్న చెప్తారు. మరి మీ కూడా బయటికి వెళ్ళదు బయటకు వెళ్ళకూరి పానం తవన పడ్డది అని అనిపిస్తుంది. కానీ ఈ వాన పాడైపోని ఒక్కటే గుడక పురాణం పెట్టింది. 12 రోజులు ఆనదేవుడు అరల పడుకుండు ఇక లేచి రెక్కలు ఇప్పుతుండు శరపట్లాడుతుండు. మన కొమ్మల పైన కనుక చెరువులో పడుకుని ఎట్లా శరపట్లాడుతుంది అవి అట్లా శరపట్లాడుతుండు. అక్కడ వరంగల్ నాగర్ కర్నూలు ఇంకా వేరే గుంటూరులో కూడా ఆగం జగన్ అవుతుందట. పోతున్నా మంచి తాత అడిగినా చెప్పు ఈ కోయిలా ముచ్చట మనం వినాలి. ఈ కోయిలా ఏం పని చేస్తావు ప్రింటింగ్ ప్రెస్ ఉంది గది అయితే దీనికి అన్ని లోహంగా వీరికి తాత మరి ఈ కోయిలా నడవం బంద్ పెట్టిరా ఆపేలా ఇచ్చిర్రు. ఇక రేపు పొద్దున్న చెప్తారు మాకు బంద్ లేదనే రేపు పొద్దున్న చెప్తారు. ఇయ్యరు కదా డ్యూటీ చేసుకోవాలి. వారం ముసులు నీ పాలాక ఎక్కువ నా డ్యూటీ అట్లా కాదు కదా చేసుకోవాలి కదా. చేసుకోవాలమ్మా 72 గంటలు వాన ఉందని రేవంత్ చెప్పే ఇల్లేదా చెప్తే ఇల్లేదా కదా. స్కూల్ మొత్తం ఎవరు బంద్ చేయలే కదా అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఏడ బంద్ చేసిర్రు హాఫ్ డేలు ఉన్నాయి కదా అన్ని. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నావు ఇక్కడ పుట్టి పెరిగిన మోగోనివా అక్కడ పుట్టామని నడవదు కదా అంతేనా మళ్ళా వర్క్ చేయండి నడవదు కదా. ఎట్లా ఇప్పుడు ఈ వానలో ఈ ముసులు రావడం మంచిది అంటవా ఇప్పుడు మంచిదంటే చెప్పిర్రు అది అసలు మరి ఈ ఆనదేవుడు నీ పిల్లలు అడిగినా చెప్పు మంచిది డేస్ అక్కడనే నిండిపోయి వాటర్ అట్లనే ఉండిపోతుంది. ఎక్కడ అక్కడ ఇరికిపోతున్నారు. చెప్పిందట ఈ పంచరం అంతా అయితే కుక్క చెప్పిందట తాత వార్త ఇంతట్టుంది అర్ధగంట వార్త చూసంత ముందు కోయిలా మొత్తం మన వాతల పసి మీద ఉంటది అట్లా ఏదో చెప్తూనే ఉంటావు కదా రాజే
మరి మీ చుట్టాలకు ఫోన్ చేసావా? ఊర్లో ఫోన్ చేయి. చిన్న మాది నువ్వు వర్షమే లేదు ఇవాళ వచ్చిన మా ఊరు మీ దగ్గర అది కడతాలు ఇక్కడ అమ్మనగల కలవకూడదు దగ్గర మీకు మానేలేదా? మాకు తక్కువ నాగా పోకుండా పని చేసుకుంటే జేబు నింపుకుంటే ఒక 2 రోజులు ఇంత పడుకోరాదు. ఆయన దేవుడు రూపాయి దొరుకుతలేదు ఎవరన్నా ఆ ఊళ్ళో పెట్టిన వాళ్ళకే దొరుకుతున్నాయి మాకేం లేదు. మరి నువ్వు ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళకూడదేమో సర్కారు వాళ్ళు చెప్తున్నారు. జర ఉండపోయి మరి ఇంటికన్నా మాకు ఆల్డే ఇస్తలేరు కదా సార్. మరి ఆల్డే ఇస్తలేరు కదా, ఆల్డే ఇస్తే ఉంటాం. మరి చల్లకుండా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా ఊగపోయారు. 70 రోజులు కట్ట ఆన ముసలాట అదే కదా జీతం కట్ అవుతుంది కదా ఇంటి దగ్గర ఉంటే. గవర్నమెంట్ అన్నిటికీ ఆల్డే ఇస్తారు, మాకు మాత్రం ఇయ్యరు. ఏం పని చేస్తావు? మేము ప్రెస్ లో చేస్తాం, టెక్స్ట్ బుక్ ప్రెస్ లో. అమ్మో అయితే వీళ్ళే కొట్టేసిన అడ్డం వస్తుందని బస్సు షెల్టర్ ఏమో అక్కడ ఉంటది, బస్సులు ఏమో ఇక్కడ ఆగుతాయి. ఇప్పుడే బస్సు పోయింది చూడండి, మళ్ళీ ఇంకో బస్సు వస్తా చూడండి. అంటే సెక్రటేరియట్ అతి గతి లేదు. ఇటువంటి గవర్నమెంట్ ఉంది మనకి. బస్సులు ఫ్రీ బస్సులు పెట్టిన బస్సులే లేవు. ఆడోళ్ళు అర్ధ గంట అయింది ఇళ్ళలో పోయి పనులు చేస్తారు. ఒక ఆయన ఏం చెప్పిండంటే ఆయన దేవుడు మరి పోయిన రోజు పోతుండు వచ్చి మళ్ళీ తెమ్మి లేకుండా వచ్చి ఆగమాగం జగన్నాథం చేస్తుందంటే ఒక ముచ్చట చెప్పిండు. అది ఇందాము ఇక్కడ ఉందా అది బంగ్లాలో ముసలాయన నువ్వు ఉన్నాడా? ఈయన వచ్చిండు బయట దీనికి పగారు పెట్టి ఇంటికి చేస్తా ఉంటుందా ఈ కోయిలేగా? అట్ట అమ్మో గట్టిదే కోయిలేగా. మరి తాత నీ కొడుకు చెప్పిన కాగుతానేనా? ఎందుకు ఉత్తరం చెప్తే కొడుకు చెప్పి వచ్చిన మరి అదే ఆయన పోరాడు కదా మళ్ళా హైదరాబాద్ పోయినా ముసురు పడుతున్నా ఎటువా ముసురు మరి ఆయన కొట్టిగారు ఏం లేవు అట్లా పోయిన మా నాన్న సెక్రటరీ పోయినా చెప్పాడు. కూడబెట్టి మంచిగా చూసుకుందా? చూస్తుంది. తెంపింది ఆగుతానేనా? ఎక్కడ కోడలు చూస్తా ఇప్పుడు ఈ పొలంలో కోడలు చూస్తుందా? కోడళ్ళు అత్త మామల చూసి అభిమానము దేవరకొండ అన్నాడు. ఇంతకాలం పట్నం వచ్చింది అట్లా ఇల్లు గుళ్ళో చేసి వెళ్తుండమ్మా. నిజమా కాదా? అవదని చెప్పిన కన్న బాధలు పడి కన్న కొడుకుంటని పట్నంలో అడుగు పెట్టి నా రామసక్కని కొడుకని కొడుకానికి వస్తే కోడది కోడి కూర కోసి బువ్వ పెట్టదు ఆయన మామకు. అదే తాత ఇక గిస ఒకటి కథ నడుస్తుంది లోకం మీద. ఏం సకదానం ఉందో ఈ సకదానము మనోరాల ఎట సంగతి? ఏం సంగతి? ఎట సంగతి? ఏం సంగతి? నీ పేరు ఏం పేరు? స్వతంత్ర. స్వతంత్ర ఏం పని చేస్తా? స్వతంత్ర ఎల్ఎల్బి. ముసలాయన కలిసి నువ్వే చూసుకుంటున్నావా? లేదు చెప్పిన ఏమని చెప్పినావు? తుంగల మళ్ళా కర్రీపీట పడ్డాడు పంతుడు. ఇక దండం పెడితే ఎవరికి అంత లేడు పొందలేడు ఆకాశాలు చదువుకోవాలి కదా, చదవకపోతే ఎట్లా? చదవాలి. ఎవరు పేరా? హైదరాబాదే. అట్టేనా? ఎటు సంసారం చాలా బాగుంది. అంతేనా? మరి ఏంటి కథ? ఆలదేవుడు ఒక మాట, ఆలదేవుడు 12 రోజులే పంతుడు తాంబేరు పడినట్టు తుంగల మళ్ళా కర్రీపీట పడ్డాడు పంతుడు. ఇక లేచిందంటే నీ దండం పెడితే ఎవరికి అంతలేడు పొందలేడు, ఆకాశానికి అంతలేడు, భూదేవి మీద వంతలేడు, ఎగిరికి అంతేస్తుడు ఆలదేవుడు. కొడతనేమో బుర్రకు వచ్చి ఆగం చేస్తుడు, కొట్టకపోతేనేమో అర్రలు పడుకుంటున్నాడు ఆలదేవుడు. ఎందుకని కావచ్చు తాత? చెట్లు వచ్చట్లేదు జనాలు, అది బ్యాలెన్స్ లేదు, ఎక్కువ బ్యాలెన్స్ లేదు. అసలు కథ ఇదా? పబ్లిక్ సెక్రటేరియట్ కాడ మునగాడు వచ్చిండు. మునగాడు ఏం చెప్తున్నా ఇంటున్నా? ఇప్పటికైనా చెట్లాడే పెంచురి పెంచమాడవా? పెంచాలి, తప్పకుండా తప్పకుండా పెంచాలి. గతంలో పెద్ద పెద్ద మర్రి చెట్లుండే, రాగి చెట్లుండేది, వేప చెట్లు, అన్ని రోడ్లు పొడుగు చేస్తామని చెప్పేసి వెడల్పు కారణంగా అన్ని కొట్టేసారు. ఇప్పుడు మళ్ళీ పెట్టినవి ఇట్లా పెట్టాం కదా, ఒకటి వచ్చేసి దుగ్ధం బోర్డు కనిపించదు అని చెప్పేసి నిప్పు పెట్టేస్తాడు. కొంత కల కింద పడుతుంది. వాళ్ళ బోర్డు కనిపించాలి, చెట్టు ఉండొద్దు. వాళ్ళ బిజినెస్ చల్లగా ఉండాలి, ఏకో సిస్టమ్ బ్యాలెన్స్ ఉండొద్దు. అది ఇదో కారణమే అంటావు? తప్పకుండా కారణం. చెట్లు అంటే మరి చెట్లు పెడితే వానలు బాగా పడుతాయి అంటారు. మరి వానలు పడుతున్నాయిగా, మరి చెట్లు లేకుండా పడుతున్నాయిగా. ఇక్కడ ఒక తెప్ప, అక్కడ ఒక తెప్ప, అట్టనా? బ్యాలెన్సే లేదు.
అయితే ఇప్పుడు కొట్టోళ్ళ దికేమో మునిగిపోతురు, కొట్టోళ్ళ దికేమో ఎండిసేస్తురు. వా ఇక మొత్తానికి నీ దండం పెడితే ఇక ఇది కథ. ఎందుకని ఆనదేవుడు మరి కొడితేనేమో మొత్తం మునిపెట్టి కొడుతుండు, కొట్టకపోతేనే ఊకనే ఉంటుండు. అయితే ఆ బ్యాలెన్స్ లేదట, బ్యాలెన్స్ కాకనే ఓ దిక్కేమో ఎంత ఉంది, ఓ దిక్కేమో మునుగుతుంది అనేది చెప్పుకొస్తుండు. మా పిల్లగాడు ఏదో మైక్ మర్చిపోయి ఆనలు ఇది మర్చిపోయినా. వానలు ఈ కారం తప్పిన వానలు పడుతున్నాయి కాబట్టి ఈ వానలకు వరదలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్ల మీదంగా జనాలు పోయే యాళ్ళ లేదు, బండ్లు పోయే యాళ్ళ లేదు, మూగజీవులు పోయే యాళ్ళ లేదు, రైతన్న బైకాడు పోయే యాళ్ళ కూడా లేదు. ఎందుకంటే మరి అది ఏ టైంకు వరద ఎక్కువయ్యి ఏమవుతుందో పారాలు కూడా ఆఖరకు వస్తున్న కల్లా గాయలో కలిసిపోతున్నాయి. ఎంతోమంది కొట్టుకపోతున్నారు జనాలు వరదలల్లా. ఇక ఇప్పుడు ఒక వరంగల్ కోళ్ళని లైన్లో తీసుకుందాము. వరంగల్ జిల్లాలో ఇండ్లే మొత్తం చెరువులైనాయి అట. అదే మరి నిజంగానే చెరువులలో ఇండు కట్టిరా ఏందిరా అనిపిస్తుంది అట ఇప్పుడు చూస్తుంటే. ఒక కోళ్ళ లైన్లోకి తీసుకొని అడుగుదాము ఏమంటుందో ఈ కోళ్ళగా. గొర్రెల మేకల సహకార సంఘం అభివృద్ధి సంఘం పెద్ద మనిషి చైర్మన్ గా చేసిండు. ఇప్పుడు మాజీ చైర్మన్ కనివైన రాజా ఎవరితో మాట్లాడుతుంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు, మీరు వేచి ఉండండి. శనార్థి శనార్థి ఓ పెద్ద మనిషి అంత బాగేనా? వర్షాలకు ఏం బాగుంటుంది. నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నావు. సరే ఏమి లేదు, వానలు వానలు అంటారు. మరి ఎట్ట ఉంది మీ వరంగల్? ఇప్పుడు బాగా సోషల్ మీడియా మీ వరంగల్ మాటనే కూదేస్తుంది. అంటే వరంగల్ లో డ్రైనేజ్ సిస్టమ్ ఎంత మాత్రం మంచిగా లేదే. ఇప్పుడు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏదో పెద్ద సిటీ కింద తీసుకున్నది అంటారు, దాని పేరేందో నాకు తెలియదు. హైదరాబాద్ తర్వాత వరంగలేనా పెద్దది? పెద్ద సిటీ కింద కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తాందట, కానీ మరి వీళ్ళు వాడుకుంటాన్లా మరి ఏం చెప్తానో ఈ కొంటతనం తెలియదు నాకు. కొంటతనం జరుగుతుందా? కొట్టతనం లేకపోతే మరి డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు బాగుతారు? కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక సిటీ కింద తీసుకున్నది, చాలా గొప్ప సిటీ కింద. కాకతీయుల పట్టణం ఇది, కాకతీయులు ఏలిన నగరం ఇది. కాకతీయుల కాలం నుంచే ఉన్నదండి ఇక్కడ. అండర్ గ్రౌండ్ డ్రైనేజు, అనేక సొరంగాలు, సొరంగ మార్గాలు, 1000 స్తంభాల గుడికి సొరంగ మార్గము, పద్మాక్షి టెంపుల్ మా దగ్గర, ప్రాశస్త్యం కలిగినటువంటి భద్రకాళి టెంపుల్, ఇవన్నీ ఆగం ఎందుకు చేస్తాండ్లు? అంతేనా? ఆగం శివరాత్రి నిజంగా ఎంత ప్రాశస్త్యం కలిగిన నగరం అండి ఇది. మరి ఇప్పుడు ఈ డ్రైనేజ్ బాగలేకనే సర్లా ఇప్పుడు ఇండ్లల్లా నీళ్ళు చేరుతున్నాయా ఎట్లా? ఇండ్లు కావాలి, మత్తలు పడతానే ఇంట్లో వాడు ఏమన్నా ఉంటేనా? అంతేనా? బియ్యం బత్తాలు దడుచుడేనా, మనకి ఉప్పు అయితే గరుగుడేనా? ఎన్ని తిప్పాలు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు నీళ్లు మొత్తం ఇప్పుడు ఇంట్లో మొత్తం ఇప్పుడు జామ్ అయిపోయినాయా? అరే జామ్ అదే, నేను రెడ్డిపురం అనే బ్రహ్మాండమైన ఇంట్లో ఉంటా. నా ఇంట్లో నీళ్లు పోతలేవు బయటికి. ఓ రామశంకర, ఎవరి డ్రైనేజ్ సిస్టమ్ లేదు. కార్పొరేటర్ ఆరంలో లేడు. మున్సిపాలిటీ ఆయనకు ఫోన్ చేస్తామంటే ఫోన్ నంబర్ దొరుకుతలేదు, లాభడతలేడు. ఓ అమ్మా, ఆయన పండుకోండు. కార్పొరేటర్ ఇక మా టైం అయిపోతుంది, ఇక మళ్ళీ వచ్చేది ఉన్నదా సచ్చేది ఉన్నదా అని వాళ్ళు ఇక ఆయన మురుసుకోండు. నేను ఇదివరకు చేసిన కొంటతనాలు చాలదా, ఇక నాకు ఎవడో కాలిపోతాడని వాడు రేవు కొత్తలేడు. మేయరు వేరే పార్టీల నుండి మేయర్ ఉండే, ఇక నాకు అయ్యేది లేదు సచ్చేది లేదని ఆమె కూర్చోయింది. ఈ స్పెషల్ ఆఫీసర్ అనే తోడు ఏం రోగమో వాడు ఉంటాడు కదనే. 5 ఏళ్లకు ఓసారి పుట్టినోడు, ఓట్లో పుట్టే నాయకుడు కార్పొరేటరో మేయరో ఎమ్మెల్యే గాడు. కానీ కమిషన్ అనే తోడు ఓట్లో పుట్టాడు కదనే వాడు. కొలువాయ్ మన కొలువు కదనే వాడు, ఓట్లో పుట్టాడు కదా అంటున్నవాడు. జనాలు మనం 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 పసలిస్తేనే ఆయనకు జీతం. మనం పైసలు ఇస్తే జీతం, వాడు
20-30 ఏళ్ళు కాలిపోతాడు కదనే వాడు. అవు మరి 20-30 ఏళ్ళు ఉండేటోనికి మరి పట్టింపు లేకపోతే ఎట్లన్నా? చేయవలసిందే. ఈ డ్రైనేజ్ సిస్టమ్ మరి అట్ట పెడితే అదే ఇప్పుడు అవి మంచిగా లేకనే ఎక్కడ పడితే అక్కడనే కమ్ముకొని చెరువు లెక్క అవుతుంది. అదే ఎమర్జెన్సీకి సంబంధించిన వ్యవస్థ నిర్మాణం అయి ఉంటది కదా ఇటువంటి సిటీకి. ఎమర్జెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతేనే కదా ఇవాళ పబ్లిక్ ఆగమాగమయ్యేది. ఎమర్జెన్సీకి ఒక వ్యవస్థ ఉంటది కదన్నా. మరి ఎమర్జెన్సీ వ్యవస్థకు మేయర్ అంటే ఇక సభ్య ఊకున్నది, ఇక నాదాయాన్ని కొద్ది రోజులైతే అయిపోతుందని ఊకుంటది. కార్పొరేటర్లు కూడా మనం వచ్చేది లేదు సచ్చేది లేదు, మళ్ళీ ఈ రిజర్వేషన్ ఏమైతుందో ఏం కథో అనేది వాళ్ళు సభ్య ఊకుంటాడు అనుకో. కానీ మిగతా సిస్టమ్ ఏం చేస్తా అండి. ఇప్పుడు మాకు ఆయువన్న మంత్రి ఇన్ఛార్జ్, అమ్మో మాకు ఆయువన్న మంత్రి, రెవెన్యూ మంత్రి ఇన్ఛార్జ్. ఏ కోళ్ళగా రెవెన్యూ మంత్రి లేడా శ్రీనివాస్ రెడ్డి దొర, పొంగులేటి గారు మాకు ఇన్ఛార్జ్. ఇప్పుడు మాకు మా కొండ సురేఖక్క మంత్రి, మాకు కొండ సురేఖక్క మంత్రి. ఒక జనగామల తప్ప మిగతా అన్ని కాంగ్రెస్ సీట్లే. మరి వీళ్ళందరూ ఎందరు పోతారు అసలు? టిఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కూడా కాంగ్రెస్ కే పెయిన్లు. టిఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు ఒకటి రాజన్న, ఇప్పుడు కేసీరావయ్య 10 ఏళ్ళ పరిపాలన సాగించిండు, మూత మోగించిండు. అప్పుడు ఆ హయాంలో కొద్దిగా ఏమన్నా చెడపట వ్యవహారం జరగలేదా? అప్పుడు కూడా జరిగిందా కొంటెతనం? అరే కొంటెతనం పుట్టినాకనే కేసీఆర్ పుట్టిండు కాదే, ఏర్పడ్డా ఆయన. అదా కథ. ఆయన ఏర్పడాడు కానీ ఆయన ఆరోగ్యం మంచిగా లేదు. నేనంటే మంచిగున్నది, నేను ఆయన దోస్తును. ఇద్దరు కలిసి మందు కూడా తాగేదారగా మంచి ముసురుకు మరి కూసోపోయారు ఇద్దరు తమాషగా. ఏ లేదు, ఆయన జ్వరం ఉన్నాడు, నాకు తలడిస్తాను పానంగానే ఆయన జ్వరం ఉన్నాడు కదా. ఎవరి పాడ్యంగా తక్కువగానే ఇంకా. అరే మళ్ళా తావగానే అంటాను కదనే. ఓ అమ్మా పెద్ద మనిషి సోషల్ మీడియాలో మళ్ళా వార్తలు ఏంటంటే మళ్ళా జాయిన్ అవుతాడు, జ్వరం తక్కువ అవుతలేదు. ఏది మరి ఇది కొలువు జ్వరమా లేకపోతే అదురు జ్వరమా? ఏ కాదు, కొంపల పుట్టిన రోగం, కూరగాయల పంచాయతీ. అబ్బా కొంపరోగమా? అయ్యో, ఇప్పుడు ఇద్దరు కడుపులో పుట్టిన పిల్లలు అమెరికాలో కాలిపోయినరు, వాళ్ళు వచ్చి నాశనం చేసిండ్రు, ఆయన నాగమాగం చేసిండ్రు. కొంపల పుట్టిన రోగమా? అది కొంపల పుట్టిన రోగం. ఈ పాడైపోను కొలువు పోయినా ఏమి లేదు కానీ ఆశ వదులుకుడు. కానీ ఈ కొంపల మళ్ళా ఈ చిచ్చు పుట్టే వరకనే పెద్ద మనిషికి ఏం పానం పోయే ముందట కన్న కడుపు కలిసి ఉండాలని తలడిస్తుంది కదా ఎవరికైనా. ఎవరికైనా ఉంటుంది అది, అది సృష్టి ధర్మమే. అదా సృష్టి ధర్మం కదన్నా. ఆయన అట్లా ఇక రేవంత్ రెడ్డి మీసం దూతాండు. మరి మీసం దూతాండా గడ్డం దూతాండా ఏం దూతాండో తెలుస్తలేదు కానీ వరంగల్ అయితే ఆగం అవుతాడు. నీ అన్యాయం సలగుండా నువ్వే సగన మాట్లాడితే రాజన్న. మంత్రుల పక్కన కూర్చోబెట్టుకొని క్యాబినెట్ మంత్రుల పక్కన కూర్చోబెట్టుకొని కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ కలిపి పైలం తస్మాత్ జాగ్రత్త, మీ ఇలాగ పైలం మీరు ఏం చేస్తారో ఏం కాదో అధికారులు అప్రమత్తం కావాలి, జనాలకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆయనే నిన్న మాట్లాడగానే నిన్న మొన్న నీ అంజాలం సలగుండా మాట్లాడిని అన్న. కానీ మా గతి అయింది, వరంగల్ గతి అయింది, వరంగల్ గతి అయింది. మా సురేఖక్కని ఎంబడే పంపాలే. రాలేదా? ఇప్పుడు అంతకాలం ఇదైతుంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు రాలేదా? ఏడున్నారో తెలుస్తానులా వాళ్ళు. అమ్మా ఉంటే గిట్టే ఎట్లా అవుతుంది అన్న, ఉంటే ఎట్లా అవుతుంది? వీళ్ళు వాడలు పట్టుకొని తిరుగుతా అంటే ఆఫీసర్లు అయితే పోతారు కదా, అనుసరిస్తారు కదా. పోలీసు వాళ్ళు అనుసరిస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు అనుసరిస్తారు కదా. మా సురేఖక్క అయితే మరి వరంగల్నే డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటది, వరంగల్నే డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటది. అదే సురేఖమ్మ అటంకల తొంగే చూస్తలేదా? ఏం వస్తుంది మరి, జాగ్రత్తగానే ఉంటది మనిషి. మా మురళన్న మంచిగా లేనట్టున్నది, మరి మురళన్న హెల్త్ ఎట్లున్నదో ఏం కదో. అంటే ఆయన పానం బాగాలేదా ఎట్లా? ఆయన మరి పెద్ద మనిషికి భోజనం వండి పెట్టి కూడా ఇంటికాడే ఉంటుందా? భోజనం వంట మనుషులకి ఇట్లా ఉంటారా? కానీ సురేఖ కత్తనే కలుగుతుంది ఇదంతా. అంతేనా? లేకపోతే ఎవడినాడు? బసవరాజ్ సార్ అని ఉన్నాడు కానీ మా దానిలో టిఆర్ఎస్ లో ఎమ్మెల్సీ అయిండు కానీ కాంగ్రెస్ వేయండు.
తీర్థం ముచ్చుకున్నా అది కోజాగా కానీ కాంగ్రెస్ పోయింది కానీ సారన్న అనుమానమే కదా. సారన్నకు మున్సిపాలిటీ మీద బాగా అవగాహన ఉన్నాడు. అరే ఎన్నిసార్లు గెలిచిండే ఆడ వరంగల్ సారన్న మంచి అవగాహన ఉంటుంది. మరి ఇప్పుడు రాకపోగా మరి ఇప్పుడు ఈ షర్లలోనే ఇల్లు కట్టుకున్నట్టుగా అయింది వరంగల్. మరి మరి అలాగో మరి అలాగ బువ్వ బుగ్గి చెడ్డ పడ్డ మరి ఎట్లనే ఇక్కడ కూడా కుంటలు కబ్జా అయినాయి కదన్నా. కుంటలా కుంటలు లేకుండా పోయినాయి. ఓ అమ్మా చిన్న చిన్న కుంటలు లేకుండా పోయినాయి అన్న. అంతేనా? లేకుండా పోయినాయి. ఎందుకంటే పెద్దవాసి కరువు చూసినావు కాలం చూసినావు అందాలా ఒక్క కిలా వరంగల్లే గచ్చుకుంటది. ఎందుకు గచ్చుకుంటది అంటే ఆనాడు కాకతీయులు ఆ కోట కట్టినాడే ఆ కోట ముఖాన్ని వాడు తొంగి చూడద్దు అంటే కోట లోపల అన్ని వసతులతో ఉంటది. అది ఒక్కటే సేఫ్ ఉన్నది. కాకతీయుల కాలంలో కట్టిన కిలా వరంగల్ మాత్రమే సేఫ్ ఉన్నది. మిగతా అంతా డేంజరస్ జోన్లు ఉన్నది. అబ్బా ఇది కథ. మరి ఇప్పుడు ఇండ్లకు నీళ్ళు పోయి బియ్యం బస్తాలు నానే ఉప్పుతోకు నానే మరి ఇలా బువ్వ ఎట్లా మరి ఉపాసన వస్తుర్రా జనాలు? మరి అందరిని ఆదుకోమని చెప్తానేమో రేవంత్ అన్న. ఏదైనా ఆదుకోవాలన్నా ఎమర్జెన్సీగా రాదుకోవాలి. వాళ్ళన్న స్పెషల్ మంత్రులను పంపాలి. మా పొంగులేటి అత్తనేది ఏమన్నా పొంగే తీర్థం వంగుతుందా? ఇప్పుడు నీళ్లు పొంగుతానే కదనే. పొంగే తీర్థం వంగాలంటే ఇన్ఛార్జ్ మంత్రి రావాలి. ఆయన క్రమంకు చాలా మంది మంత్రులు ఉన్నారు కదన్నా. ఒక్కడ ఈయన ఇటు వస్తే కొంత వీళ్ళు అడావుడి ఎక్కువ అవుతుంది. అవునవునవునవును జర కోజాగలని లైన్ మీద పాపం. ఇప్పుడు ఆ పేదోళ్ళు పాపం వాళ్ళు పొద్దున్న లేస్తే పుచ్చడి కష్టం చేసుకుంటారు. అడింపడం ఫోన్ చేసినావు కాబట్టి నేను పొంగులేట నాకు దండం పెట్టి చెప్తానా, నువ్వు రా నా బాంచనే. నీ బాంచనా నువ్వు రావే. నువ్వు వస్తే వాళ్ళు వీళ్ళు కలుతారు జర్రా. ఖమ్మం కడుపులో పెట్టుకోక సుమా. ఖమ్మం ఎటుపోదు. వాళ్ళు ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా, నాగేశ్వరరావును ఆ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా. అవునవునవును అవును. ఆయన ఇటు వస్తేనే నయం కొద్దిగా హెచ్చన్నా. పొంగులేటి 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 మంత్రి జర్రా కళ్ళ చూడు నువ్వే నాట. ఆయననా ఇన్ఛార్జి? ఆయన ఇన్ఛార్జ్ మంత్రి సారు ఎట్ట బాంచని అంటుండ్రు రాజన్న కన్నవేన రాజన్న. దండం పెడతానా. పాత పరిచయం మేము టీఆర్ఎస్ లో అంతా ఒక్క కలిసి పని చేసినాం కదా. పరిచయమేనా? ఓ మంచి పరిచయం. ఓహో అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడా ఎట్లా? ఎంపీ ఉన్నప్పుడు నాది పైలా 25 కదా. అప్పుడు నేను కేసీఆర్ కుడిభుజాన్ని కదా. నన్ను ఇప్పుడు కేసీఆర్ కుడిభుజాన్ని అయినా కేసీఆర్ ని ఎవడు కాంతలేడు, నన్ను ఎవడు కాంతలేడు. ఊకోవే రాజన్న గట మాట్లాడతావు. మీకేమైందే? నీ బట్టలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతాను. గొర్రెల మేకర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అయినవు. ఇంకేం కాలం చూసినావు అన్న. 1000 కోట్లు మింగి 1000 కోట్లు నా భుజాన తుపాకి పెట్టి కాల్చిపాడి దగ్గర కొల్లూరు నాగం చేసిరి. ఏమన్నదన్న నన్ను ముందర పెడితే ఏమవుతుంది? నేను వచ్చి వాళ్ళని క్షమించమని కోరుతాను. ఎందుకంటే చచ్చిపోయినాడు వాళ్ళు రాకపోతే ఎట్లా? అంతేనా? సరే ఇప్పటికైనా ఇక మరి ఆ వరంగల్లా ఇక మరి ఆ డ్రైనేజీ ఆ వ్యవస్థ ఎట్ట ఉందో ఏందో ఏం కథ అనేది మీలాంటి వాళ్ళు మాట్లాడాలనా? అదే మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే జర అధికారులకైనా నాయకులకైనా జర కొద్దిగా అరే ఇదేదో బాధ ఉంది తీర్చాలి చెయ్యాలి అనేది జర్ర వాళ్ళకు సోయి వస్తుంది. దాని తర్వాత దాన్ని మొదలు పెట్టుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎమర్జెన్సీగా ఏమేం పనులు చేయొచ్చునో అవి చేయాలి ముందుగా. అదే ఎమర్జెన్సీ చేసినాక అయినా అంటున్నా నేను ఇదంతా ఇప్పుడు ఈ కొలపురం అంతా బయట చేసినాక ఈ తాకులాట ఎట్లయితే పాడైపోద్దో పక్కపంటే కేనాలు ఉంటది, అన్ని ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. ఇదేంది అల్లున్నట్లే శని ఉన్నట్టు అన్ని ఉండగా అల్లున్నట్లే శని ఉన్నట్టే కదా. అదే మహానగరం ఇది. అవు కానీ ఏదేమైనా జర్రా మరి ప్రధానమంత్రి రేవంత్ అయ్య కూడా మరి ఇక ఒక్కటే మురిగి చెప్తా ఉన్నాడు. మాకు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని పంపితే ఇదంతా సగబెడుతుంది. జర్ర ఆ కోడిలాగా అడుగు పెడితే కానీ అన్నిటికీ సెగ పుడుతుంది అంటావు. లేకపోతే కాదు. బా రాజన్న పాపం మీ వరంగల్ బాధ చూడలేక మా ఏఎన్ఎన్ నుంచి మేము కూడా జర్ర పబ్బతి పడుతున్నాం పొంగులేటికి జర్ర. ఇదేమన్నా ఈ పొంగే వాగులు కుంగుతాయి ఈడ వ్యవస్థ. బా రాలే వస్తాడే రావే నువ్వు. ఇప్పుడు ఈ వార్తని పొంగులేటికి పంపించైనా రాజన్న కనవైన రాజన్న ఏ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నారు, ఆయన కడుపులో ఎంత బాధ ఉంది, ఎందుకు ఆయన పద్ధతి బట్టి చెప్పవలసి వస్తుంది అనేది కూడా ఈ వార్త ఈయన పొంగులేటి గుండె కరిగి ఖచ్చితంగా మీ వరంగల్కి వస్తాడు ఇన్ఛార్జి మంత్రిగా. వస్తాడు ఆయన అశ్రద్ధ మనిషి కాదు, శ్రద్ధ మనిషి. అమ్మా ఎందుకంటే చూడాలి జర. అది కథ వార్త ఎట్టు పెట్టి ఇప్పుడు ఈ వార్త ఎట్టుబడి నువ్వన్నా కొద్ది చెవులే పక్కా నువ్వు చూడు పొంగులేటి చెవులు వేస్తున్నావు ఏదో చూడు ఈ వార్తని చెవులే జర. ఫోన్ అన్న కనిపెట్టి ఫోన్ అన్న చెయ్యి. ఎట్టనన్నా చేస్తా నీకెందుకే నరసనా నీ దయనే నువ్వన్నా రక్షించాయి. శనార్థి రాజన్న తప్పకుండా మీకు మంచి అవుతుంది. ఆ జనాలకైతే పాపం వాళ్ళు ఏం తింటుర్రో ఏడమంతుర్రో ఏడ కంటి నిండా నిద్ర లేదు కట్టు నిండా బువ్వలేదు అన్నట్టు పాపం వాళ్ళ అంతా మొత్తం సెట్ అయితే అంతేనా గల మనిషి. సరే ఫోన్ చేస్తా. చెయ్యి సరే మంచిది. నా మాట కూడా చెప్పు. తప్పకుండా రాజన్న కనవేన రాజన్న కూడా గుర్తు చేసేదని చెప్తా. చెప్పను శనార్థి. ఇగో ఇది పాపం వరంగల్ జిల్లా అతలాకుతలం అవుతుందట. మరి ఆనదేవుని కోపానికి వరంగల్ మొత్తము ఇక అసలు కింద మీద అవుతున్నట జనాలు. బువ్వ తినక బుగ్గి తినక ఇండ్లల్లో నీళ్లు జొరబడి అంటే నీళ్లు పోక ఆ డ్రైనేజ్ వ్యవస్థ బాగా లేక నీళ్లు నిలిచి ఇండ్లల్లో పోతున్నాయి అట నీళ్లు జర్ర. మరి పొంగులేటే ఓ సారో నేను నుంచి ఇక మరి మేము కూడా మురిగి చెప్తున్నాం సారు అక్కడ వరంగల్కు నువ్వేనట ఇన్ఛార్జి మంత్రివి. అగో కనువైన రాజన్న నీ దండం పెడితే గా రకంగా అమ్మాయి వెళ్ళబోసుకుంటున్నాడు సారు. జర్ర అటంకాల పోయి జర్ర మీరు పోతేనే అక్కడ జర సెగ పుట్టి జర్ర ఇక కందిరీగలో అటు ఇటు తిరిగి ఎవరికి ఏం కావాలనో అది అరుచుకుంటారు సారు. జర్ర ఆకలాయ దూపాయ జర వాళ్ళను మరి ఏం చేస్తావో ఏం కదో జర్ర నీ కన్ను ఉండాలి, నీ దీవెదారిత ఉండాలి. లేకపోతే జనాలు ఇక మరి ఇంకా అల్లకాలంలో అయ్యి ఆగం పచ్చులు అవుతారు సారు. జర్ర పద్ధతి పడుతున్నా జర్ర ఒక గంట కనిపెట్టి వాళ్ళని. ఇక ఇది మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత. మరి ఇవాళ కార్యక్రమానికి సెలవు తీసుకుందాము, రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము అన్నట్టు మర్చిపోతున్నాం. పొదుగుకంగా ఎరికే కదా ఏంది మన ప్రోగ్రాము తగ్గేదే మీ నర్సయ్య తాతతో రప్ప దినం పొద్దుగుకంగా 8 గంటలకు చూస్తూనే ఉండరు మన